glory of God. దేవుని యొక్క మహిమ ఈ రాత్రి నేను చూడాలి. Open your mouth, brother, ఆ సహోదరాన్ని నోటిని తెరువు. and just pray to God. కేవలం దేవుని ప్రార్థించు. Just pray to God. కేవలం దేవుని ప్రార్థించు. Open your mouth, sister. సహోదరి నీ యొక్క నోటిని తెరువు. Pray to the living God. జీవము గల దేవుని ప్రార్థించు. God will be speaking to you tonight. దేవుడు రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. He will change your life. ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Speak to the living God. జీవము గల దేవునితో మాట్లాడండి. And He will change you. ఆయన మిమ్మల్ని మారుస్తాడు. I bind every demonic spirit working in this place in the name of the Lord Jesus. ఈ యొక్క స్థలంలో పనిచేసిన ప్రతి ఒక్క దురాత్మను యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను. I release the power of the living word of God in the name of Jesus. సజీవము గల దేవుని యొక్క వాక్యంలో ఉన్న శక్తిని నేను యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాను. Let the lives be changed in the name of Jesus. యేసుక్రీస్తు నామములో జీవితాలు మార్చబడును గాక. I speak healings in the name of the Lord Jesus. యేసుక్రీస్తు నామములో నేను స్వస్థతలు పలుకుతున్నాను. I speak deliverance. నేను విడుదల పలుకుతున్నాను. I speak breakthrough. నేను బ్రేక్ త్రూ ని పలుకుతున్నాను. And I speak revival. నేను ఉజ్జీవము పలుకుతున్నాను. I prophesy that revival is coming to the church of the living నేను God. ప్రవచిస్తున్నాను దేవుని యొక్క సంఘంలో ఉజ్జీవము వస్తుంది. I prophesy that changes will be taking place. నేను ప్రవచిస్తున్నాను జీవితాలలో మార్పులు జరగబోతున్నాయి. The time has come for the devil to pack up his luggage and to leave. లగేజ్ సర్దుకొని వెళ్ళిపోయే సమయం వచ్చింది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Say the time has come for the devil to pack up his luggage. దురాత్మలకి లగేజ్ ప్యాకప్ చేసుకొని పరిగెత్తిపోయే సమయం వచ్చింది. Let everyone say. ప్రతి ఒక్కరూ చెప్పండి. Some of you are being very lazy here. చాలా మంది ఇక్కడ సోమరులుగా ఉన్నారు. I bind the demon of laziness in this place in the name of the Lord Jesus. ఈ స్థలంలో సోమరితనం ఒక దురాత్మను యేసుక్రీస్తు నామములో నేను బంధిస్తున్నాను. Just become little more serious. ఈ యొక్క స్థలంలో తీవ్రత కలిగి ఉండండి. Just become little more serious. కొంచెం తీవ్రత కలిగి ఉండండి. Because tonight the power of God will hit you wherever you are. ఎందుకంటే ఈ రాత్రి మీరు ఎక్కడున్న దేవుని యొక్క శక్తి మిమ్మల్ని తాకును గాక. Say with me. నాతో పాటు చెప్పండి. Devil, దురాత్మలారా, your time has come to leave me. నీకు నా నుండి విడిచిపోయే సమయం వచ్చింది. Your time has come to leave me. నన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయే సమయం వచ్చింది. Rise up your both hands wherever you మీరు are. ఎక్కడున్నా మీ రెండు చేతులు పైకెత్తండి. Brother, be serious. సహోదర తీవ్రత కలిగి ఉండు. Sister, be serious. సహోదరి తీవ్రత కలిగి ఉండు. Spirit of the living God is here. జీవము గల దేవుడు ఇక్కడ ఉన్నాడు. He will touch you wherever you are. నువ్వు ఎక్కడున్నా ఆయన మిమ్మల్ని తాకుతాడు. Be serious. తీవ్రత కలిగి ఉండు. Demons will be coming out of you. దురాత్మలు నీ నుంచి బయటికి వస్తున్నాయి. I bind every demon of laziness in this place. ప్రతి ఒక్క సోమరితనపు దురాత్మని ఈ యొక్క స్థలంలో బంధిస్తున్నాను. Every demon of laziness must come ప్రతి out. సోమరితనపు దురాత్మ బయటికి రా యేసు నామములో. Every demon of darkness must come ప్రతి చీకటి out. దురాత్మ యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. In the name of the Lord Jesus Christ of Nazareth. నజరేయుడగు యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. Every demon that is listening to my voice, ప్రతి ఒక్క సాతాను ఏదైతే నా యొక్క స్వరాన్ని వింటోందో, you are listening to my instruction. ఎవరైతే నా ఆజ్ఞల్ని వింటున్నారో, I arrest every demon in this place. నేను ప్రతి ఒక్క దురాత్మని బంధిస్తున్నాను ఈ స్థలంలో. Every demon of negligence, ప్రతి నెగ్లిజెన్స్ దురాత్మ, every demon of sickness, ప్రతి అనారోగ్యం దురాత్మ, every demon of traditionalism, ప్రతి ఒక్క ట్రెడిషనల్ దురాత్మ, I bind you in the name of the Lord Jesus Christ of Nazareth. నజరేయుడగు యేసుక్రీస్తు నామములో నేను బంధిస్తున్నాను. Break
Something is happening in the spiritual realm. ఆత్మలోకంలో ఏదో జరుగుతోంది. Something is happening in the spiritual realm. ఆత్మలోకంలో ఏదో జరుగుతోంది. The angels of the Lord are moving everywhere in the spiritual realm. దేవుని దూతలు ఆత్మలోకంలో ప్రతి ఒక్క చోట సంచరిస్తున్నారు. I am a prophet and I see in the spiritual realm. నేను ప్రవక్తను కనుక నేను ఆత్మలోకంలో నేను చూడగలను. I see the angels of the Lord are moving in every place. దేవుని యొక్క దూతలు ప్రతి ఒక్క స్థలంలో సంచరిస్తున్నారు. I am seeing the angels of the Lord are binding demons in the name of the Lord Jesus Christ of Nazareth. దేవుని దూతలు అపవాదుల్ని యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నారు. And the Spirit of God says, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. and the Spirit of God says, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. my people, నా ప్రజలారా, నా ప్రజలారా, you are my people. మీరు నా ప్రజలు. I purchased you with my precious blood. నా స్వరక్తంతో నేను మిమ్మల్ని కొన్నాను. I will not allow you to be ashamed. నేను మిమ్మల్ని ఎంత మాత్రము సిగ్గుపరచను. I am the Lord your God. నేను నీ దేవుడైన యెహోవాను. And I am Jehovah. నేనే యెహోవాను. I am Jehovah. నేనే యెహోవాను. I am seated on the throne in heaven. నేను ఆ యొక్క స్తుతుల పైన సింహాసనం ఆసి ఉన్నాను. And I am seeing my people. నేను నా ప్రజల్ని చూస్తున్నాను. I am seeing the tears of my people. నా ప్రజల యొక్క కన్నీటిని నేను చూస్తున్నాను. I see the struggles that my people are going through. నా యొక్క ప్రజలు వెళుతున్న సమస్యలు నేను చూస్తున్నాను. And God says, I have heard your ఆ prayers. దేవుడు చెప్తున్నాడు, నేను నీ ప్రార్థన విన్నాను. I heard your నేను prayers. ప్రార్థన విన్నాను. I remember the covenant that I made with my son Jesus Christ. నేను యేసుక్రీస్తుతో నేను చేసుకున్న నా నిబంధన నేను జ్ఞాపకం ఉంచుకుంటున్నాను. I remember my new covenant, says the living నా God. కృత నిబంధనని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. I give my grace to you. నా యొక్క కృపని మీకు ఇచ్చాను. Do not be afraid. ఎంత మాత్రం భయపడకండి. I'm your God. నేను మీ దేవుడును. I will bless you and I will multiply you. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, విస్తరింపజేస్తాను. Blessed is the devil, he will flee from you. అపవాదిని ఎదురించి అది మిమ్మల్ని పారిపోవును. Rikasu banana dorikazi, lalakurikasu, rabakakasu, marukashikaza, matusa banana dorizi, kaya banana dorikasi, lebuna nakushazi, barukasu, matushazi, rikasu. Oh hallelujah, oh hallelujah. And I see the fire of God all over this place. ఈ యొక్క స్థలంలో అంతా దేవుని అగ్నిని నేను చూస్తున్నాను. The fire of God is here. దేవుని అగ్ని ఇక్కడ ఉన్నది. And the Holy Spirit says in my spirit, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మలో చెప్తున్నాడు, whoever will call upon the name of the Lord will be delivered. ఎవరైతే నా నామమున పిలుస్తారో నేను వాళ్ళని విడిపిస్తాను. Whoever will call upon the name of the Lord will be delivered. ఎవరైతే ప్రభువైన యేసు నామములో పిలుస్తారో నేను వాళ్ళని విడిపిస్తాను. Tonight deliverance is coming to you. ఈ రాత్రి విడుదల నీ దగ్గరకు వస్తుంది. Tonight the devil is getting ready to pack up his luggage. ఈ యొక్క రాత్రి సాతాను దురాత్మలు పారిపోవడానికి సిద్ధముగా ఉన్నాయి. Oh, Reshikaza. Just worship God. I sense the presence of the Holy Spirit in a stronger way. కేవలం దేవుని ఆరాధించండి. నేను I'm sensing the presence of the Holy Spirit in a stronger way. నేను పరిశుద్ధాత్మ సన్నిధిని బలముగా అనుభవిస్తున్నాను. Just lift up your both hands and worship God. మీ రెండు చేతులు పైకెత్తి కేవలం దేవుని ఆరాధించండి. Give glory to God. దేవునికే మహిమపరచండి. Give glory to God. దేవునికి మహిమపరచండి. He is worthy to be worshipped. ఆయన స్తుతులకు పాత్రుడు. He is almighty. ఆయన సర్వశక్తిమంతుడు. He is the King of kings. ఆయన రాజులకు రాజు. He is the Lord of ఆయన lords. ప్రభువులకు ప్రభువు. The heavens and the earth will bow down before him. భూమి ఆకాశం ఆయన ముందు సాగిలపడతాయి. He is the Almighty. ఆయన సర్వశక్తిమంతుడు. Oh, worship God. ఆయన Hallelujah. దేవుని ఆరాధించండి. We worship
you, Father. We bless your holy name. We lift up your holy name. We love you. We bless you. We adore you. We exalt you. For you are the living God. Oh, Rika Supananadurizi. We bless your holy name. We bless your holy name. We bless your holy name. We worship you. Worship God. Worship God. Worship God. Rika Supananadurizi. మనందరూ దేవుని Worship the living God. అందరూ దేవుని Worship the living God. Worship the living God. Tonight I'm sensing the presence of the Holy ఈ Spirit. రాత్రికాల సమయం దేవుని యొక్క సన్నిధిని నేను అనుభవిస్తున్నాను. And God will be visiting you wherever you are. ఎక్కడున్నప్పుడు దేవుడు నిన్ను దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. Don't be casual. Don't be negligent. నిర్లక్ష్యంగా ఉండకండి దేవుని సన్నిధిలో. If you are nominal, you will receive nothing from నువ్వు God. నామకార్థుడుగా ఉంటే దేవుని నుంచి నువ్వేమి పొందుకోలేవు. Be serious before God. దేవుని పట్ల మీరు సీరియస్ గా ఉండండి. The presence and the power of God is in this place. ఓ దేవుని యొక్క ప్రసన్నత మన మధ్యలో ఉన్నది. Bible says God is spirit. దేవుని యొక్క దేవుడు ఆత్మ ఉన్నాడు. And those who worship God must worship God in spirit ఆయనను and ఆరాధించే truth. వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలని బైబిల్ చెబుతుంది. Oh, hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. We worship you, Jesus. ఓ దేవుడు నిన్ను మేము ఆరాధిస్తున్నాం నాయన. We exalt your holy నీ name. నామాన్ని మహిమపరుస్తున్నాము. We exalt your holy నీ name. నామాన్ని మహిమపరుస్తున్నాం ప్రభు. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. క్రందరయ సుయరదురు To శిఖర God be the glory. Please be seated. అందరు దయచేసి కూర్చోండి. Rika Subanana Turika Z. Kayamanana Kushika Z. And this Friday, the Lord spoke to me that this Friday is the blessing of Abraham Friday. ఈ యొక్క శుక్రవారం అబ్రహాము ఆశీర్వాదం యొక్క శుక్రవారము. How many of you want the blessing of Abraham? ఎంతమంది అబ్రహాము ఆశీర్వాదములు కావాలి? How many of you want the blessing of Abraham? ఎంతమందికి అబ్రహాము ఆశీర్వాదములు కావాలి? And the Lord spoke to me that conduct the blessing of Abraham Friday service today. దేవుడు నాతో చెప్పాడు శుక్రవారం అబ్రహాము యొక్క ఆశీర్వాదముల యొక్క ఆరాధనను చేయి అని. The Holy Spirit gave me special instruction to release the blessing of God, blessing of Abraham upon the people of God. పరిశుద్ధాత్మ దేవుడు నా యొక్క ప్రజల్ని అబ్రహాము యొక్క ఆశీర్వాదములు విడుదల చేయని చెప్పాడు. Ladies and gentlemen, you need to understand this. సోదర సోదరులారా మీరు ఇది అర్థం చేసుకోవాలి. Time is very short. ఆ సమయం కొద్దిగా ఉన్నది. The coming of the Lord is very near. దేవుని రాకడ సమీపంలో ఉన్నది. You need to understand that time is very మీరు short. అర్థం చేసుకోవాలి సమయం చాలా కొద్దిగా ఉన్నది. The coming of the Lord is very near. దేవుని రాకడ అతి సమీపంలో ఉన్నది. But there is something that must be done before the coming of Jesus. దేవుని రాకడ మనకు మన జీవితంలో ఒకటి జరగాలి. And Bible says in Acts 2:17. అపోస్తుల కార్యము 2:17 పరిశుద్ధలో ఈ విధంగా చెప్తుంది. God says, I will pour out my spirit upon all flesh. దేవుడు చెప్పాడు నా యొక్క ప్రజల మీద నేను నా ఆత్మను కృమ్మరిస్తాను అని. Your sons and daughters will prophesy. నీ యొక్క కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు. Oh, your young man shall see visions. యవ్వనులు దర్శనములు చూస్తారు. Your old men dream dreams. ఆ యొక్క వృద్ధులు కలలు కంటారు. కలలు కంటారు. In those days, I will pour out my spirit on my male servants and on my female servants, says the Spirit of God. అంత్య దినాలలో నా యొక్క సేవకుల మీద నేను నా ఆత్మను కృమ్మరిస్తానని చెప్పాడు. Say hallelujah. హల్లెలూయా అని చెప్పండి. Say hallelujah. హల్లెలూయా. Turn to the brother beside and say, Spirit of God is touching you. మీ పక్కన ఉన్న వారితో చెప్పండి దేవుని ఆత్మ నిన్ను తాకుతుంది అని. Turn to the sister beside you and say, Spirit of God is touching you. పక్కన ఉన్న సహోదరుతో చెప్పండి దేవుని ఆత్మ నిన్ను తాకుతుంది అని. Some of you are so holy Christians. చెప్పండి అందరూ చెప్పండి. Some of you are acting as holy Christians. Just follow the instruction what I give you. Even if God says, some people will be like idols in the church. And then they wonder why God is not speaking to me. నేను ఇచ్చే సూచనలు పాటించండి దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా దర్శిస్తాడు. God will give you some instructions. Just follow the instructions and you will see that atmosphere is changing. మీ దేవుడు ఇచ్చిన సూచనలు మీరు కనుక పాటిస్తే మీ పరిస్థితులు మార్పడం మీరు చూస్తారు. Because many of us are from
different backgrounds. చాలా మంది రకరకాల బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంటారు. Some of you are from traditional backgrounds, కొంతమంది సాంప్రదాయ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చుంటారు. and some of you are from holy background. చాలా మంది పరిశుద్ధులుగా ఉండి వస్తారు. And some of you will be even more holier than God right in the church. కానీ సంఘాల్లో దేవుని కంటే పరిశుద్ధులుగా ఉండేవారు కూడా ఉంటారు. Bible says the Spirit of God is moving over the waters. దేవుని యొక్క ఆత్మ జలములపై అలాడుచుందని బైబిల్ చెప్తుంది. Praise God, at least the Spirit of God is moving. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రము. But many will not move out of their chair. కానీ అక్కడ నీ చైర్ల నుంచి మాత్రం నువ్వు కదలడం లేదు. When you move, everything will begin to move in your life. ఎప్పుడైతే కదులుతావో నీ జీవితంలో ప్రతిదీ కదిలింపబడుతుంది. I'm telling you, ladies and gentlemen, you need to become little more serious in your నీ life. జీవితంలో నీ జీవితం పట్ల నువ్వు సీరియస్ గా ఉండాలని చెప్తున్నాను When సహోదరులారా. God is working, people must become serious. దేవుడు మీ జీవితం పట్ల కార్యం చేసేటప్పుడు మీరు చాలా సీరియస్ గా ఉండాలి. When I say, how many of you want the blessing of Abraham? Even the devil says, I want the blessing of Abraham. నేను ఎప్పుడైతే దేవుని అబ్రహాం యొక్క ఆశీర్వాదాలు కావాలని అడిగినప్పుడు సాతాను కూడా అబ్రహాం యొక్క ఆశీర్వాదాలు కావాలి. But sorry to the devil, కానీ సాతానికి లేదు అవకాశం. because devil does not have the opportunity to receive the blessing of Abraham. కానీ సాతానికి అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే అవకాశం లేదు. But ladies and gentlemen, tonight I have a good news for you. సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయం మీకు ఒక శుభవార్త. You are entitled to receive the blessing of Abraham. అబ్రహాం ఆశీర్వాదానికి మీరు పేరు పెట్టి పిలువబడ్డారు. You can walk in it. You can walk in it. నువ్వు దాన్ని బట్ట నడవాలి. You can possess the blessing of Abraham. అబ్రహాం యొక్క ఆశీర్వాదాలను మీరు పొందుకోవాలి. Say with me, I will possess the blessing of Abraham. నాకు చెప్పండి, నేను అబ్రహాం యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటాను అని. If you want to have blessing of Abraham, then you must know the qualities of Abraham. నీకు అబ్రహాం యొక్క ఆశీర్వాదాలు కావాలంటే అబ్రహాముకు ఉన్న లక్షణాలు ఏంటో నువ్వు తెలుసుకోవాలి. The blessing of Abraham did not come to Abraham just like that. అబ్రహాం యొక్క ఆశీర్వాదం అది ఏదో విధంగా రాలేదు. There is something you need to do. అది ఏదో సంథింగ్ నువ్వు చెయ్యాలి. There is something you need to believe. నమ్మాలి. There are some sacrifices you need to make. నువ్వు చేయాల్సిన కొన్ని త్యాగాలు ఉన్నాయి చేయడానికి. There is a mentality right in the church of God. దేవుని సంఘంలో ఒక మనస్తత్వాలు ఉన్నాయి. They say, I live as the way I want to ఏ live. విధంగా జీవిస్తానో ఆ విధంగానే ఉంటాను అంటారు. But I want the blessing of God. కానీ నాకు దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి. Blessing of God will not come like that. దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీదకి ఏ విధంగా రాదు. Hallelujah. హల్లెలూయా. Turn to if somebody is sleeping, I teach you something. If somebody is sleeping, turn to the brother beside and say, brother, good morning. ఈ పక్కన ఎవరైనా నిద్రపోతుంటే వాళ్ళ వైపు చూసి బ్రదర్ గుడ్ మార్నింగ్ అని చెప్పండి. If any sister is sleeping because of heavy cooking duties in the house, and say, sister, good morning. మీ పక్కన ఎవరైనా సహోదరులు నిద్రపోతుంటే సిస్టర్ గుడ్ మార్నింగ్ అని చెప్పండి. Say hallelujah. హల్లెలూయా. Loudly shout and say hallelujah. హల్లెలూయా. Clap your hands and give glory to God. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. Clap your hands and give glory to God. దేవుని చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. Every demon of slumberness must leave this place. నిద్రపుచ్చాత్మ ఈ స్థలం నుంచి బయటికి వెళ్ళును గాక. In the name of Jesus. యేసుక్రీస్తు నామములో. When God is speaking, you must be alive. దేవునితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు మేలుకొని ఉండాలి. You must say, God is speaking to me. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. I will not allow the devil to deceive me. సాతానుడు నన్ను మోసపుచ్చడానికి నేను ఒప్పుకోను అని చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. If somebody is sleeping beside you, what to say? Good morning. Good morning. Good morning. Say once again, good morning. Because he will remember it all of his life. Because turn your Bibles to Galatians chapter 3 verse 13 and 14. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు చూడండి. Show your Bibles, all of you show your Bibles. Show your Bibles. Barukasi, Nanadurikas. Show your Bibles. Oh, because some of you are holding cell phones.
At least have application in the cell phone. People have ticket when they go to movie theater. సినిమా థియేటర్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి టికెట్ కావాలి. They carry ticket when they go to movie theater. వాళ్ళ సినిమా థియేటర్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ టికెట్ ని తీసుకొని వెళ్తారు. And starting is many Christians don't carry a Bible when they go to a meeting. ఆ మీటింగ్ కి వెళ్ళేటప్పుడు చాలా మంది క్రైస్తవులు బైబిల్ తీసుకెళ్లరు. And they wonder why my life is like this. ఎందుకు నా జీవితం ఈ విధంగా ఉందని ఆశ్చర్యపోతారు. They wonder why I'm not healed. ఎందుకు నాకు స్వస్థత రావడం లేదు అంటారు. And they wonder why my situation is like this. ఎందుకు నా పరిస్థితి ఈ విధంగా ఉందని ఆశ్చర్యపోతారు. They wonder why there is no breakthrough in my life. ఎందుకు నా జీవితంలో ఆశీర్వాదం లేదు అంటారు. Shall I tell you one secret? నేను ఒక రహస్యం చెప్పనా? Shall I tell you one secret? మీకు ఒక రహస్యం చెప్పనా? Respect the word of God and the God of the word will respect you. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని గౌరవించండి, వాక్యం అన్న దేవుడు నిన్ను గౌరవిస్తాడు. Respect the word of God దేవుని యొక్క వాక్యాన్ని గౌరవించండి, and the God of the world will respect you. వాక్యమైన దేవుడు నిన్ను గౌరవిస్తాడు. Say hallelujah. హల్లెలూయా. Say hallelujah. హల్లెలూయా. If you are going to a meeting, carry a Bible. మీరు మీటింగ్ వెళ్ళినప్పుడు మీ బైబిల్ మీరు తీసుకువెళ్ళండి. Do not be ashamed of the Bible. మీరు బైబిల్ తీసుకెళ్ళడానికి సిగ్గుపడకండి. Take your Bible. మీ బైబిల్ మీరు తీసుకువెళ్ళండి. This will change your ఇది life. నీ జీవితాన్ని మారుస్తుంది. It will bring miracles into your నీ life. జీవితంలో గొప్ప అద్భుతాన్ని తెస్తుంది. You will become a different person. నువ్వు ఒక మరి మంచి వ్యక్తిగా మారిపోతావు. Say, I will listen to God's word. నేను దేవుని యొక్క వాక్యాన్ని వింటానని చెప్పండి. Say, I will listen to God's word. నేను దేవుని వాక్యాన్ని వింటానని చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Turn your Bible to Galatians chapter 3 verse 13 and 14. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు చూడండి. Galatians 3 verse 13 and 14. గలతీ 3, 13, 14. Bible says like this. బైబిల్ ఈ విధంగా చెప్తుంది. Christ redeemed us from the curse of the law, having became a curse for us. But it is written, cursed is everyone who hangs on a tree, in order that in Christ Jesus the blessing of Abraham might come to Gentiles, so that we will receive the promise of the Holy Spirit through faith. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. Bible says that Christ redeemed us from the curse of the law. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది దేవుడు మనల్ని శాపముల నుంచి ధర్మశాస్త్రం మనల్ని పాపం నుంచి విడిపించింది అని. But you may say, how he redeemed us? మీరు అనొచ్చు ఎలా ఆయన మనల్ని విడిపించాడు అని. He redeemed us by dying for us on the cross. ఆయన మనల్ని మన సిలువలో చనిపోయి మనల్ని విడిపించాడు. Ladies and gentlemen, you need to understand this. సహోదరులారా మీరు ఇది అర్థం చేసుకోవాలి. This is a secret you need to understand. మీరు ఇది ఒక రహస్యం, మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. When Jesus died for you, he took what belongs to you and he gave you what belongs to him. యేసయ్య కల్వరి శిలువలో మరణించినప్పుడు మీకు ఏది సంబంధించో అది తీసుకొని ఆయనకు సంబంధించింది మీకు ఇచ్చాడు. హల్లెలూయా. Listen to this very carefully. ఇది చాలా జాగ్రత్తగా వినండి. When Jesus died for you, he took what belongs to you. ఆయన కల్వరి శిలువలో మరణించినప్పుడు మీకు ఏది సంబంధించిందో ఆయన తీసుకున్నాడు. He took your sin. ఆయన మీ పాపాలు తీసుకున్నాడు. He took your curse. ఆయన నీ శాపాన్ని తీసుకున్నాడు. He took your punishment. ఆయన నీ యొక్క పనిష్మెంట్ ని తీసుకున్నాడు. And he took what all that you are supposed to receive. మీరు ఏది పొందుకోవాలో వాటన్నిటిని ఆయన తీసుకున్నాడు. And that is why when Jesus died on the cross, he said, it is finished. అందుకే యేసయ్య చనిపోయినప్పుడు సమాప్తమైనదని చెప్పాడు. Say, it is finished. సమాప్తమైనని చెప్పండి. Say, it is finished. సమాప్తమైందని చెప్పండి. When Jesus died for you and he said, it is finished. యేసయ్య మీ కొరకు మరణించినప్పుడు ఆయన చెప్పాడు సమాప్తమైంది అని. What is finished? సమాప్తమైందంటే ఏంటి? Your sin is finished. ఈ యొక్క పాపం సమాప్తమైంది
సమాప్తమైంది, your curse is ఈ finished, యొక్క శాపం సమాప్తమైంది, and your punishment is ఈ over. పనిష్మెంట్ కూడా ముగించబడింది. Now Bible says that you will be entitled to receive the blessing of Abraham. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో చెప్తుంది, నువ్వు అబ్రహాం యొక్క ఆశీర్వాదములకు వారసుడువు అని. You are not a Jew, నువ్వు యూదుడు కాదు, but you will become a Jew if you believe in the Lord Jesus Christ of Nazareth. కానీ నువ్వు యేసుక్రీస్తుని యందు నమ్మకం ఉంచితే మీరు యూదుడు. Say hallelujah. హల్లెలూయా అని చెప్పండి, Say hallelujah. హల్లెలూయా అని చెప్పండి. Say with me, I am a spiritual Jew. మీరు చెప్పండి, నేను ఆత్మీయ యూదుడును అని. Say, I am a spiritual Jew. నేను ఆత్మీయ యూదుడును అని మీరు చెప్పండి. Because Jesus bore your curse, now the blessing of Abraham was released upon you. ఆయన యేసయ్య యొక్క శాపాన్ని తీసుకొని అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని మీకు ఇచ్చాడు. I tell you, ladies and gentlemen, సహోదర సహోదరులారా, నేను మీకు చెప్తున్నాను, the blessing of Abraham so powerful that even the Son of God had to connect himself to the blessing of Abraham. అబ్రహాం యొక్క ఆశీర్వాదం ఎంత శక్తివంతమైనదంటే దేవుని కుమారుడు కూడా ఆ యొక్క ఆశీర్వాదముతో అనుసంధానమై ఉన్నాడు. That is the reason the first book of the New Testament, first verse says like this. ఆ కొత్త నిబంధనలో మొదటి వచనం ఈ విధంగా చెప్పబడింది, Genealogy of Jesus Christ, the son of Abraham, the son of David. ఆ యొక్క అబ్రహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి. Hallelujah. హల్లెలూయా. Bible says that Jesus became the son of Abraham. పరిశుద్ధ గ్రంథము చెప్తుంది, యేసయ్య అబ్రహాము కుమారుడు అయ్యాడని. When the son of God wanted to come down, he saw Abraham. దేవుని కుమారుడు ఇక్కడికి కిందికి రావాలన్నప్పుడు ఆయన అబ్రహాము కుమారుడుగా వచ్చాడు. And he connected himself with the blessing of Abraham. ఆయన అబ్రహాము యొక్క ఆశీర్వాదములతో అనుసంధానమయ్యాడు. And tonight you will be also connected to the blessing of ఈ Abraham. రాత్రి నువ్వు కూడా దేవుని యొక్క అబ్రహాము యొక్క ఆశీర్వాదంతో అనుసంధానమై ఉండు. Tonight every kind of curse will be broken in the name of Jesus. ఈ రాత్రి ప్రతి ఒక్క శాపం యేసుక్రీస్తు నామములో విరగొట్టబడుతుంది. Shout hallelujah. హల్లెలూయా అని చెప్పలేండి. Shout hallelujah. హల్లెలూయా అని చెప్పండి. Because if the demon is sitting beside you, he will flee from you. ఎందుకంటే దురాత్మ నీ పక్కన కూర్చుంటే అది నీ నుండి పారిపోతుంది. But blessing of Abraham did not come to Abraham just like that. అబ్రహాము యొక్క ఆశీర్వాదం ఊరికనే అలా రాలేదు. Now we need to study something about Abraham. అబ్రహాము గురించి మనం ఒకటి చదువుకోవాలి. I will teach you some things about Abraham. అబ్రహాము పట్ల మీకు కొన్ని విషయాలు నేర్పిస్తాను. First thing is this. మొదటి కారణం ఇది, Obey your calling and you will walk in the blessing of God. నీ యొక్క పిలుపుకు దేవుని లోపల ఉండి అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదములు నీ మీదకి వస్తాయి. Obey your calling and you will walk in the blessing of God. నీ పిలుపుకి మీరు లోపడండి అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదములు నీ మీదకి వస్తాయి. Turn your Bible to Genesis chapter 12 verse 14. ఆదికాండం 12వ అధ్యాయం 14వ వచనం. Genesis 12 verse 14. ఆదికాండం 12వ అధ్యాయం 14వ వచనం. Sorry, 12 verse 4. 12వ వచనం 12వ అధ్యాయం 4వ వచనం. Abraham went forth as the Lord had spoken to him. Lot went with him. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. Bible says God spoke to Abraham. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. God said to Abraham, get out of your country, get out of your family. దేవుడు అబ్రహాంతో చెప్పాడు, నీ యొక్క స్వదేశం నుండి నీ కుటుంబం నుంచి బయటికి రా అని. And I go to the place I will show you. నేను ఏదైతే నీకు చూపిస్తానో ఆ స్థలానికి నువ్వు వెళ్ళు. And God said, I will bless you and I will multiply you. దేవుడు చెప్పాడు, నేను ఆశీర్వదిస్తాను, విస్తరింప చేస్తాను. This was not so an easy thing for Abraham. ఇది చాలా సులభమైన పని కదా అబ్రహాముకి. Abraham obeyed God. అబ్రహాము దేవునికి లోబడ్డాడు. And Bible says Abraham just went out as God had spoken to him. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఏదైతే దేవుడు మాట్లాడో అబ్రహాము ఆ విధంగా చేశాడు. There is something you need to learn, ladies and gentlemen. సహోదర సహోదరులారా, మీరు ఇక్కడ ఒక నేర్చుకోవాలి. Blessing will not come
without obedience. ఆశీర్వాదము విధేయత లేకపోకుండా రాదు. You need to understand this. మీరు అర్థం చేసుకోవాలి. Blessing will not come without obedience. ఆశీర్వాదము విధేయత లేకపోకుండా రాదు. There are some lazy Christians in the church, సంఘంలో చాలా మంది సోమరి క్రైస్తవులు ఉంటారు. lazy enough to pray, వాళ్ళు ప్రార్థించడానికి సోమరి పడతారు. lazy enough to study the Bible, బైబిల్ చదవడానికి సోమరితనంగా ఉంటారు. lazy enough to go to church. సంఘానికి వెళ్ళడానికి సోమరితనంగా ఉంటారు. When they have problems, they say, where is God? వారికి సమస్య వచ్చినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అని అంటారు. God is saying to you, where are you? దేవుడు చెప్తున్నాడు నువ్వు ఎక్కడా, Where are you? నువ్వు ఎక్కడా. God is saying to Adam, where are you? దేవుడు ఆదాముతో చెప్తున్నాడు నువ్వు ఎక్కడ ఆదాము అని. And the same God is saying to you, where are you? అదే దేవుడు నీతో చెప్తున్నాడు నువ్వు ఎక్కడా అని. Ladies and gentlemen, obey God and the blessing of God will follow you. సోదర సోదరులారా, దేవునికి లోబడండి, అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదములు మిమ్మల్ని వెంబడిస్తాయి. Clap your hands and worship God. చప్పట్లు కొట్టి దేవుని ఆరాధించండి. Clap your hands and worship the living God. చప్పట్లు కొట్టి జీవన గల దేవుని ఆరాధించండి. Tonight, take a decision. ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకోనండి. No matter what happens, I will obey God. నేను ఏదైనప్పటికీ నేను దేవునికి విధేయత కలిగి ఉంటాను. I am not ashamed of some people. నేను ప్రజలను చూసి సిగ్గుపడను. I asked one brother, come for Friday meeting. నేను ఒక బ్రదర్ గారు చెప్పాను శుక్రవారం ఆరాధనకి రండి అని. You know what he said? ఆయన ఏం చెప్పాడో తెలుసా? Brother, you are taking live Facebook live, and that is the reason I will not come to your meeting. బ్రదర్ మీరు ఫేస్బుక్ లైవ్ చూసారు అందుకే నేను మీ కూడికకి రాను అని చెప్పాడు. I am a secret Christian. నేను రహస్య క్రైస్తవుడిని. And I said, your blessings also will be in secret. నేను చెప్పాను నీ యొక్క ఆశీర్వాదాలు కూడా రహస్యముగానే ఉంటాయి. Whom are you afraid of? ఎవరు భయపడతారో? Are you afraid of your relatives? నువ్వు నీ యొక్క బంధువులను చూసి భయపడతావా? Are you afraid of your parents? నీ యొక్క తల్లిదండ్రులను చూసి నువ్వు భయపడుతున్నావా? Do not be afraid. ఎంత మాత్రమే భయపడకు. Fear God. దేవునికి భయపడు. When you fear God, God will respect you. నువ్వు దేవునికి భయపడితే ఆయన మిమ్మల్ని గౌరవిస్తాడు. Say hallelujah. Say hallelujah. Tonight, take a decision. ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకోనండి. No matter what happens, I will obey my God. ఏదైనప్పటికీ నేను నా దేవుణ్ణి లోపడతాను అని. If somebody says, come to a drinking party, say, I obey my God. ఎవరైనా వచ్చి రా తాగి పండుగ చేసుకున్నాము అంటే నేను దేవునికి లోబడతానని చెప్పండి. If somebody says, let us go to a prostitute, and say, I will obey my God. ఎవరైనా వచ్చి వ్యభిచార దగ్గరికి పోదామంటే మీరు లేదు నేను దేవునికి లోబడతానని మీరు చెప్పండి. Say, I obey my God. నేను నా దేవునికి లోబడతాను అని చెప్పండి. And my God's blessing will follow me. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదములు నన్ను వెంబడిస్తాయని చెప్పండి. Ladies and gentlemen, God is looking for serious people. సహోదర సహోదరులారా, దేవుడు ఎవరైతే సీరియస్ గా ఉంటారో వారి కోసం చూస్తున్నాడు. When God spoke to Abraham, Abraham was very serious. దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము చాలా సీరియస్ గా ఉన్నాడు. He decided to go and he obeyed God. ఆయన దేవునికి లోపడాలని నిర్ణయించుకున్నాడు. And he was called the father of nations. ఆయన అనేక జనములకు తండ్రిగా పిలువబడ్డాడు. When you obey God, I tell you, God's blessings will follow you wherever you may be. మీరు దేవునికి లోపడినట్లయితే మీరు ఎక్కడున్న దేవుని యొక్క ఆశీర్వాదములు మిమ్మల్ని వెంబడిస్తాయి. Say hallelujah. Hallelujah. Say hallelujah. Hallelujah. The blessing of Abraham is powerful. అబ్రహాం యొక్క ఆశీర్వాదములు చాలా శక్తివంతమైనవి. Second lesson that you need to learn is this. రెండో కారణం ఇది. Don't take decisions based on your situation. ఈ యొక్క పరిస్థితులను బట్టి ఎంత మాత్రం నిర్ణయం తీసుకోకండి. Don't take decision based on your situation. ఈ యొక్క పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోకండి. Turn your Bible to Genesis 12 verse 10. ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనం. Genesis 12:10. ఆదికాండం 12:10. Bible says, now there was a famine in the land, and so Abraham
went down to Egypt to sojourn there. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందన్న అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. Bible says there was a famine in the land. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఆ యొక్క దేశంలో కరువు వచ్చింది అని. But where did God call Abraham? కానీ దేవుడు అబ్రహాం ఎక్కడ పిలిచాడు? God did not call Abraham to the land of Egypt. ఆయన దేవుడు అబ్రహాముని ఈజిప్ట్ దేశానికి పిలిచలేదు. He said, come to the land of Canaan. కానాను దేశమునకు రమ్మని పిలిచాడు. I will give you this land. ఆ యొక్క దేశాన్ని నేను నీకు ఇస్తానని చెప్పాడు. I will bless you. నిన్ను ఆశీర్వదిస్తాను. I will make you strong. నేను బలమైన వ్యక్తిగా నిన్ను చేస్తాను. Suddenly there was a problem. అకస్మాత్తుగా అక్కడ ఒక సమస్య వచ్చి పడింది. Bible says there was a famine. ఆ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది అక్కడ కరువు వచ్చింది అని. Why there was a famine? ఎందుకు అక్కడ కరువు ఉంది? Who brought the famine? ఎవరు కరువు తెచ్చారు? I am a prophet and I see in the spiritual realm. నేను ప్రవక్తని, నేను ఆత్మలోకంలో నేను చూశాను. I see that the devil brought a famine. నేను చూస్తున్నాను అక్కడ సాతాను ఆ యొక్క కరువు తెచ్చింది. Why he brought a famine? ఎందుకు అక్కడ కరువు వచ్చింది? The devil wanted Abraham to move out of that place. ఆ యొక్క సాతానికి అబ్రహాం అక్కడి నుంచి వెళ్ళిపోవడం కావాలి కాబట్టి. The devil knows this truth. ఆ యొక్క అపవాదికి ఆ యొక్క సత్యము తెలుసు. As long as you walk in the will of God, nothing and no one can shake you. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తంలో నడుస్తావో ఏది ఎంత మాత్రమే నిన్ను తాకదు. I say it again. నేను మళ్ళీ చెప్తున్నాను. Ladies and gentlemen, listen to this very carefully. సోదరులారా ఇది జాగ్రత్తగా వినండి. As long as you walk in the will of God, nothing and no one will be able to shake you. నువ్వు దేవుని చిత్తంలో నడిచినప్పుడు ఏది ఎంత మాత్రం నిన్ను కదిలించదు. And Satan is trying to move Abraham out of that place. అపవాది ఆ యొక్క అబ్రహాముని ఆ స్థలంలో నుంచి పంపించాలని చూసింది. When Abraham comes out of that place, protection of God will not be upon Abraham. అబ్రహాం ఆ యొక్క స్థలం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత దేవుని యొక్క రక్షణ ఆయనకు లేదు. We know the story, what happened later. మనకి ఆ కథ ఏం జరిగిందో మనకి కథ తెలుసు. Because God is faithful, God intervened in the case of Sarah. కానీ దేవుడు నమ్మకస్తుడు కాబట్టి శారా దినాలలో దేవుడు మళ్ళీ జోక్యం చేసుకున్నాడు. Finally, Abraham and Sarah was delivered. చివరిగా అబ్రహాం సారా విడిపింపబడ్డారు. This is a mistake many of us made. ఇది ఒక పొరపాటు చాలా మంది చేశారు. You marry a wrong person నువ్వు ఒక తప్పు వ్యక్తిని ఎంచుకున్నావేమో. and you get into some marital problem. సారీ, You get into some family problem. నీకు కొన్ని కుటుంబ సమస్యలు ఉన్నాయేమో. And you say, why did God allow this problem to me? ఎందుకు దేవుడు నా జీవితంలో ఈ సమస్య తెచ్చాడని నువ్వు అనుకుంటున్నావేమో. And you do a wrong business. నువ్వు తప్పుడు వ్యాపారం చేశావేమో. And you say, why my business is not prospering? ఎందుకు నా ఆ యొక్క వ్యాపారం అభివృద్ధి చెందట్లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. You may be in the wrong place. నువ్వు తప్పుడు స్థలంలో ఉన్నావేమో. And you say, why the blessing of God is not upon my life? ఎందుకు దేవుని యొక్క ఆశీర్వాదం నా జీవితంలో లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. Ladies and gentlemen, you need to understand this. సోదరులారా మీరు అర్థం చేసుకోవాలి. God's blessing and God's anointing will be only in the will of God. దేవుని యొక్క ఆశీర్వాదములు ఆయన చిత్తంలో మీరు నడిచినప్పుడే వస్తాయి. Again I say, నేను మళ్ళీ చెప్తున్నాను. God's blessing and God's anointing will be only in the will of God. దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క అభిషేకమును దేవుని చిత్తంలో నడిచినప్పుడే వస్తుంది. And that is the reason you need to seek the will of the living God. అందుకే నువ్వు దేవుని చిత్తాన్ని కనుగొనాలి. And most of us take own decisions. చాలా మంది సొంత నిర్ణయాలు తీసుకుంటారు. When it comes to study, when it comes to job, when it comes to marriage, you take your own decisions. వివాహానికి ఉద్యోగానికి వచ్చేసరికి మీరు సొంత నిర్ణయాలు తీసుకుంటారు. And you get into problem. అప్పుడు మీరు సమస్యలో పడతారు. And you say, why God did not stop me? ఎందుకు దేవుడు నన్ను ఆపలేదు అని
ఎప్పుడు చెప్తారు? Ladies and gentlemen, you need to understand this. సోదరులారా, మీరు ఇది అర్థం చేసుకోవాలి. If you decide for yourself, God will not take any decision for you. మీరు మీ సొంత నిర్ణయాలు తీసుకుంటే దేవుడు మీ జీవితంలో జోక్యం చేసుకోడు. If you decide for yourself, God will not take any decision. నువ్వు సొంత నిర్ణయాలు తీసుకుంటే దేవుడు నీ విషయంలో ఏ ఒక్క నిర్ణయం తీసుకోడు. God says, this is blessing, this is curse. ఆ దేవుడు చెప్పాడు, ఇది ఆశీర్వాదము, ఇది శాపము. This is true, this is a lie. ఇది సత్యము, ఇది అబద్ధము అని చెప్పాడు. This is heaven, this is ఇది hell. పరలోకము, ఇది నరకము అని చెప్పాడు. Choose life. Choose life. ఈ యొక్క జీవితాన్ని ఎన్నుకో. God gave decision to you. దేవుడు నీకే నీ నిర్ణయాన్ని వదిలేశాడు. And that is the reason you need to find the will of God in every area of your life. అందుకని జీవితంలో ప్రతి ఒక్క చోట దేవుని చిత్తంలో వెతకాలి. Wrong decisions will lead you to wrong results. తప్పుడు నిర్ణయాలు నీకు తప్పుడు ఫలితాలను ఇస్తుంది. If you have wrong results in your life, it means that at some point of your life, you might have taken wrong decision. నువ్వు నీ యొక్క వ్యాపారం అభివృద్ధి చెందట్లేదంటే నీ యొక్క జీవితంలో నువ్వు ఎక్కడ తప్పుడు నిర్ణయం తీసుకున్నావని అర్థం. Say, I will follow the will of God. చెప్పండి, నేను దేవాలయం నీ యొక్క చిత్తాన్ని ఫాలో అవుతాను అని. Turn to the person beside you. If somebody is sleeping, say what? Good morning. నీ యొక్క పక్కన ఉన్న వ్యక్తికి తిరిగి చెప్పండి, వారు నిద్రపోతుంటే గుడ్ మార్నింగ్ అని చెప్పండి. Say, I follow God's will. నేను దేవుని చిత్తాన్ని వెంబడిస్తానని చెప్పండి. I follow God's will. దేవుని చిత్తాన్ని వెంబడిస్తానని చెప్పండి. Third lesson is this. మూడవది ఇది. Third lesson is this. మూడో కారణం ఇది. Unless you separate yourself from those who are not part of your destiny, you will not walk in the blessing of God. నువ్వు నీ యొక్క గమ్యం పట్ల విధేయత కలిగి లేకపోతే నీ యొక్క దేవుని యొక్క ఆశీర్వాదంలో నువ్వు నడచవు. Unless you separate yourself from those people who are not part of your destiny, you will not walk in the blessing of ఈ God. గమ్యం చేరడానికి నీకు అడ్డుకునే మనుషులతో విడిపించుకుంటే తప్ప నువ్వు దేవుని యొక్క చిత్తంలో నడవలేవు. Because when God called Abraham, he called Abraham only. దేవుడు అబ్రహాం మాత్రమే పిలిచాడు. He did not call Lot. ఆ లోతును పిలవలేదు. But what did Abraham do? కానీ అబ్రహాం ఏం చేశాడు? He brought Lot with him. లోతును కూడా అతనితో తీసుకువెళ్ళాడు. Though Abraham was blessed, but he did not walk in the fullness of the blessing of God. అబ్రహాము దేవుని యొక్క ఆశీర్వాదంలో ఉన్నప్పటికీ ఆ ఆశీర్వాదం నడవలేకపోయాడు. Why? ఎందుకని? There is somebody in your life who is not part of your destiny. నీ యొక్క గమ్యంలో ఎవరో ఒకరు ఉన్నారు. And somebody says, somebody is leaving me. ఎవరో నన్ను విడిచిపెడుతున్నారు అనవచ్చు. He doesn't love me. అతను నన్ను ప్రేమించడం లేదు. She doesn't love me. ఆమె నన్ను ప్రేమించడం లేదు. I am alone. నేను ఒంటరిగా ఉన్నాను. Ladies and gentlemen, understand this. సహోదరి సహోదరుల మీరు అర్థం చేసుకోవాలి. If somebody is not part of your destiny, let them go. ఈ గమ్యంలో వారు ఒక భాగంగా ఉండకపోతే వాళ్ళు వెళ్ళనివ్వండి. Let them go. వెళ్ళనివ్వండి. You need to understand, they are not part of your destiny. ఈ గమ్యంలో వారు ఒక భాగము కాదని మీరు అర్థం చేసుకోండి. They are not part of your destiny. ఈ గమ్యంలో ఒక భాగము కాదని అర్థం చేసుకోండి. Lot was never part of Abraham's destiny. అబ్రహాం యొక్క గమ్యానికి లోతు ఒక భాగము కానే కాదు. And there was a time where there was a fight between Abraham's servants and the servants of Lot. అబ్రహాం దాసులకని లోతు దాసులకని కొంత పోట్లాట జరిగింది. And suddenly Abraham realized it. అబ్రహాం దాన్ని గుర్తించాడు. Lot will become a problem to me. ఆ లోతే అబ్రహాముకి సమస్యగా మారాడు. As long as Lot is with me, I will not walk in the fullness of the blessing of God. ఎంతకాలం అయితే లోతు అబ్రహాముతో ఉన్నాడో దేవుని యొక్క ఆశీర్వాదాలు పూర్తిగా అనుభవించలేకపోయాడు. And Abraham said, let us separate. అబ్రహాము మనం సపరేట్ అవుదామా అని చెప్పి అన్నాడు. Let us separate. మనం విడిపోదాము. You know what happened after separation? విడిపోయిన తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసా? Turn your Bible to Genesis 13
verse 14. ఆది కాండము 13-14 చూడండి. Genesis 13 verse 14. ఆది కాండము 13-14. Bible says like this. బైబిల్ ఈ విధంగా చెప్తుంది. The Lord said to Abraham after Lot had separated from him. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత Bible says, increase your sound. Bible says that Abraham left Lot. అబ్రహాము లోతును విడిచిపెట్టాడని బైబిల్ చెప్తుంది. And suddenly the Bible says that after Abraham left Lot, God came to Abraham and spoke to him. ఎప్పుడైతే అబ్రహాము లోతును విడిచిపెట్టాడో దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చాడు. This is a lesson you need to learn, ladies and gentlemen. దీన్నే మీరు నేర్చుకోవాలి సహోదరి సహోదరులారా. If somebody is not part of your destiny, if they want to leave you, let them go. నీ గమ్యానికి ఎవరైనా నీతో ఉండకపోతే వారిని వెళ్ళనివ్వండి. Let them go. వెళ్ళనివ్వండి. Let them go. వారిని విడిచి వెళ్ళనివ్వండి. Because they are never, brother, you can sit, please. They are never part of your destiny. వాళ్ళు నీ గమ్యానికి వరకు సరి అయిన వారు కాదు. Listen to the message. They are never part of your destiny. గమ్యానికి వారు సరి అయిన వారు కాదు. And God said, I will give you this entire land. నేను నీకు భూభాగాన్ని మొత్తాన్ని ఇస్తానన్నాడు. I'm telling you, there are some things you need to get rid of. నువ్వు కొన్ని వదిలించుకోవాల్సిన కొన్ని విషయాలు ఉంటాయి. There may be pornography you need to get rid of. నువ్వు ఫోనోగ్రఫీని విడిచిపెట్టాలి. And there may be some sinful addictions you need to get rid of. కొన్ని పాప వ్యసనాలను నువ్వు విడిచిపెట్టాలి. There are some people, they live a secret life. వారు రహస్య జీవితాన్ని జీవిస్తారు. And they say, why God is not blessing me? దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించడం లేదని అంటారు. Ladies and gentlemen, the blessing of God will come only when you follow the word of the living God. దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు అనుసరిస్తావో అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీదకు వస్తుంది. Say hallelujah. హల్లెలూయా. Say hallelujah. హల్లెలూయా. Say hallelujah. హల్లెలూయా. There are some Christian Pharisees and Sadducees in our churches. సంఘాలలో క్రైస్తవ పరిసయ్యులు సద్దుకాయలు ఉన్నారు. I'm telling you, in the days of Jesus, there were some Jewish Pharisees and Sadducees, and even nowadays there are some Christian Pharisees and Sadducees. యేసు పరిచర్యలో కూడా ఏ విధంగా అయితే యూదయ పరిసయ్యులు శాస్త్రులు ఉన్నారో ఇప్పుడు కూడా అదే క్రైస్తవ పరిసయ్యులు They never follow the voice of God. వారు ఎప్పుడు దేవుని యొక్క స్వరాన్ని వినరు. I'm telling you, if you are like that, you will not be able to enjoy the blessing of Abraham. ఆ విధంగా ఉంటే అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోలేవు. Bible says, he who has an ear, let him hear what the Spirit says to the seven churches. 7 సంఘాలతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. Hallelujah. హల్లెలూయా. You must be humble. నువ్వు దేవుని ఎదుట నిన్ను తగ్గించుకోవాలి. You must be broken. నిన్ను విరగొట్టుకోవాలి. Bible says, God resists the proud and he will give grace to the humble. ఆయన గర్విష్ఠులను ఎదిరిస్తాడు, సాత్వికులను ఆయన దీవిస్తాడు. I've seen so many proud Christians in my life. నా జీవితంలో అనేక మంది క్రైస్తవ గర్విష్ఠులను నేను చూశాను. Even sometimes I believe Lucifer also will be one day. Sometimes even Lucifer also will be wondered. ఒక్కొక్కసారి లూసిఫర్ కూడా ఆశ్చర్యపోతాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You must become humble enough to listen to the voice of God. దేవుని యొక్క స్వరాన్ని వినడానికి మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. I see that the revival is coming to our churches. సంఘాల్లో దేవుని యొక్క ఉద్యమం రావడం నేను చూస్తున్నాను. I see that nominalism is coming out. నామకార్థం బయటకు వస్తుంది. God will be demonstrating his power to the people of the living God. దేవుడు తన శక్తిని తన ప్రజలకు చూపించబోతున్నాడు. Say hallelujah. హల్లెలూయా. Say revival is coming. ఉద్యమం వస్తుంది అని చెప్పానండి. Say revival is coming. ఉద్యమం వస్తుంది.
Malukushikaza. Some people even don't know what is revival. ఉద్యమం అంటే ఏంటో చాలా మందికి తెలియదు. What blessing of Abraham will do? అబ్రహాం యొక్క ఆశీర్వాదం ఏం చేస్తుంది? Blessing of Abraham will get back what you have missed in your life. నీ జీవితంలో పోగొట్టుకున్నవి అబ్రహాం యొక్క ఆశీర్వాదం తిరిగి తీసుకొస్తుంది. There was a time when enemies came, attacked Lot and took him away. There was a time when enemies attacked Lot. ఒకనొక సమయంలో లోతు యొక్క శత్రువులు అతని మీద దాడి చేశారు. And he was kidnapped. అతను లోతు కిడ్నాప్ చేయబడ్డాడు. And everything that belongs to him was taken by enemies. అతనికి సంబంధించినంత శత్రువులు తీసుకువెళ్ళిపోయారు. But you know what happened? అప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసా? Ladies and gentlemen, you may be in the same situation. సహోదరి సహోదరులారా, మీరు అదే పరిస్థితులు మీరు ఉండవచ్చు. And the devil might have kidnapped your blessing. సాతానుడు నీ యొక్క ఆశీర్వాదాలను కిడ్నాప్ చేసి ఉండవచ్చు. And the devil might have taken some things away from you. సాతానుడు నీ నుంచి కొన్నిటిని దొంగిలించవచ్చు. But tonight I have a good news for you. కానీ ఈ రాత్రికాల సమయం మీకు ఒక శుభవార్త. Tonight I have a good news for you. రాత్రికాల సమయం మీకు ఒక శుభవార్త. The devil might have kidnapped your business. సాతానుడు నీ వ్యాపారాన్ని దొంగిలించవచ్చు. The devil might have kidnapped your health. నీ ఆరోగ్యాన్ని దొంగిలించవచ్చు. The devil might have kidnapped your money. నీ డబ్బులు సాతానుడు దొంగిలించవచ్చు. In some families, the devil kidnapped their wives also. కొన్ని కుటుంబాల్లో భార్యలను కూడా సాతానుడు దొంగిలించాడు. In some families, the devil kidnapped the husbands also. కొన్ని కుటుంబాల్లో భర్తను కూడా సాతానుడు దొంగిలించాడు. You may say, prophet, I have loss after loss. మీరు చెప్పవచ్చు, ప్రవక్త, నేను ఒక నష్టం మీద ఇంకొక నష్టం చూస్తున్నాను. Why God is allowing loss in my life? ఎందుకు దేవుడు నా జీవితంలో నష్టాన్ని ఉంచాడు? Tonight I have a good news for you. ఈ రాత్రికాలం మీకు ఒక శుభవార్త. I prophesy that every loss will be turned into victory in the name of Jesus. ప్రతి నష్టము మీకు ఒక లాభంగా మారును గాక. Say amen. Say amen. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. It seems like some of you love the devil secretly. కొంతమంది సాతాన్ని రహస్యంగా ప్రేమిస్తున్నారు. Oh, some of you are secret lovers of the devil. కొంతమంది సాతాన్ని రహస్యంగా ప్రేమిస్తుంటారు. That is the reason say hallelujah. హల్లెలూయా అని నిదానంగా చెప్తారు. If the devil is kidnapping your health and doctor says you will die, hallelujah. సాతాను మీ ఆరోగ్యాన్ని దొంగిలించి డాక్టర్ గారు చచ్చిపోతావన్నా హల్లెలూయా అంటారు. And they will say, why God is not healing me? ఎందుకు దేవుడు నన్ను స్వస్థపరచడం లేదని ఏడుస్తుంటారు. The problem is not with కానీ God. దేవుడితో సమస్య లేదు. Ladies and gentlemen, you need to understand this. సహోదరి సహోదరులారా, మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. God is not your ఆ problem. దేవుడు నీ సమస్య కానే కాదు. Devil is your problem. సాతానుడు నీ సమస్య. The thief comes only to steal, kill and destroy. దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. But Jesus said, I have come so that you may have eternal life. కానీ నేను నీకు జీవాన్ని ఇవ్వడానికి నేను ఇచ్చానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. Tonight you will have eternal ఈ life. రాత్రికాల సమయం ముందు నీకు నిత్య జీవం ఉన్నది. I prophesy that your healing, your sickness will be healed in the name of నీ Jesus. రోగము స్వస్థతనందును గాక యేసుక్రీస్తు నామములో. I prophesy that business which is not moving will begin to move. వ్యాపారం ముందుకు సాగుతుందని ప్రవచిస్తున్నాను. Say hallelujah. హల్లెలూయా. Say hallelujah. హల్లెలూయా. Say hallelujah. హల్లెలూయా. Say with me. నాతో చెప్పండి. You devil, యో సాతానా, I am not happy with you. నేను నీతో ఉండడం లేదు. Some of you are wonderful husbands. చాలా మంది మంచి భర్తలు ఉన్నారు. Oh, when you check in the spirit, when your wife doesn't mix a sugar, you will throw your coffee on your wife. కొంతమంది షుగర్ అయిపోతే కొంతమంది దాన్ని పారబోస్తూ ఉంటారు. Holy husbands. పరిశుద్ధులైన భర్తలు. And some of you are holy wives. చాలా మంది మంచి భార్యలు ఉన్నారు. If your husband doesn't buy, you will put a microphone and you will propagate entire city. భర్త కనుక మిమ్మల్ని ప్రేమించకపోతే దాన్ని మీరు అల్లరి చేసుకుంటూ ఉంటారు. I'm telling you, your problem is not your husband. నీ సమస్య నీ భర్త కాదు. I'm telling you, your problem is not your wife.
నీ సమస్యకు నీ భర్త నీ భార్య కాదు. Your problem is the ఈ devil. సమస్యకు సాతానుడే కారణము. Now you need to say, devil, I have the blessing of Abraham. సాతాను చెప్పండి, సాతానా నాకు అబ్రహాము యొక్క ఆశీర్వాదం ఉన్నది అని. As I was preparing for this sermon, the Lord spoke to me. నేను ఈ ప్రసంగాన్ని నేను ప్రిపేర్ అవుతుండగా దేవుడు నాతో మాట్లాడాడు. And he said, I will bring some people tonight to this meeting. ఈ మీటింగ్ కి నేను కొంతమందిని తీసుకొస్తున్నానని చెప్పి అన్నాడు. Release the blessing of Abraham upon them. అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని వారి మీదకి రిలీజ్ చేయన్నాడు. When the blessing of Abraham will be released, changes will take place. ఎప్పుడైతే అబ్రహాము యొక్క ఆశీర్వాదంలో విడుదల చేయబడుతుందో పరిస్థితులు మారిపోతాయి. Changes will take place. పరిస్థితులు మారిపోతాయి. Changes will take place. పరిస్థితులు మారిపోతాయి. Shout and say hallelujah. ఇక హల్లెలూయా అని చెప్పండి. Shout and say hallelujah. హల్లెలూయా అని చెప్పండి. Tonight, how many of you are ready to war with the devil? సాతానుతో యుద్ధానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? How many of you are ready to war with devil? సాతానుతో యుద్ధం చేయడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? Oh, some of you are afraid. కొంతమంది భయపడుతున్నారు. But you must take your stand and say, I resist the మీరు devil. లేచి చెప్పండి, నేను సాతాన్ని ఎదిరిస్తాను అని. And he will flee from you. నుంచి లేచి పారిపోతాడు. Stand up wherever you are. ఎక్కడున్నప్పుడు మీరు లేచి నిలబడండి. Be serious ఈ tonight. రాత్రి కాలం చాలా సీరియస్ గా ఉండండి. Ladies and gentlemen, be serious tonight. సహోదరి సహోదరుల సీరియస్ గా ఉండండి. Wherever you are, just open your heart and pray to the living మీరు God. ఎక్కడున్నప్పటికీ మీ హృదయాన్ని తెరిచి మీరు దేవునికి ప్రార్థించండి. Close your eyes. మీ కళ్ళు మూసుకోనండి. Close your eyes. మీ కళ్ళు మూసుకోనండి. Pray to the living God. దేవునితో చెప్పండి. Rebuke the devil. సాతాన్ని ఎదిరించండి. Rebuke the devil. సాతాన్ని పంపించండి. He will flee from you. ఎప్పుడు వాడు నీ నుంచి పారిపోతాడు. He will flee from you. వాడు నీ నుంచి పారిపోతాడు. Wherever you are, rebuke the devil. ఎక్కడున్నా మీరు ఎక్కడున్నప్పటికీ మీరు సాతాన్ని ఎదిరించండి. Wherever you are, rebuke the devil. మీరు ఎక్కడున్నప్పటికీ సాతాన్ని ఎదిరించండి. If you have lost and say, demon of loss, come out. మీరు నష్టాల్లో ఉంటే నష్టపరిచే దురాత్మ యేసు క్రీస్తు నామమున బయటికి రాని చెప్పండి. Demon of loss, come ఆ out. నష్టాల్లో ఉంటే బయటికి రానండి. Demon of loss, come out. నష్టాన్ని కలిగించే దురాత్మ బయటికి రా. In the name of Jesus. యేసు క్రీస్తు నామములో. In the name of Jesus. యేసు క్రీస్తు నామములో. Rise up your voice. మీరు మీ స్వరాన్ని ఎత్తి చెప్పండి. Rise up your మీ voice. స్వరాన్ని ఎత్తండి. Resist the demon. దురాత్మను ఎదిరించండి. Say, demon of loss, come out. దురాత్మ యొక్క లస్సు బయటికి రా అని చెప్పండి. Demon of loss, come out. నష్టపరిచి దురాత్మ బయటికి రా అని చెప్పండి. In the name of Jesus. యేసు క్రీస్తు నామములో. In the name of Jesus. యేసు క్రీస్తు నామములో. అందరూ చెప్పండి. అందరూ నోరు తెరిచి ఎవరు సైలెంట్ గా ఉండకండి. మిమ్మల్ని నష్టపరిచే ప్రతి దురాత్మను యేసు క్రీస్తు నామములో బయటికి రా అని చెప్పండి. ప్రతి దురాత్మ మీ నుంచి బయటికి వస్తుంది. మీరు ఎప్పుడైతే దేవునికి లోబడి అపవాదిని ఎదిరిస్తారో వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. మీ ప్రతి దురాత్మ, ప్రతి నష్టము, ప్రతి అనారోగ్యము, ప్రతి శాపము, ప్రతి జీవితంలో ఏదైతే మీకు వ్యతిరేకంగా పనిచేస్తుందో దాన్ని నోరు తెరిచి గట్టిగా చెప్పండి. ప్రతి దురాత్మ యేసు క్రీస్తు నామములో బయటికి రా అని చెప్పండి. హల్లెలూయా. Rika Supanana Durika see. హల్లెలూయా. అందరూ చెప్పండి అట్లాగా. Rika, some of you have sickness in your. How many of you have sickness in your body? ఎంతమందికి మీ మీ ఒంట్లో రోగాలు ఉన్నాయి? How many of you have sickness in your body? ఎంతమందికి మీ ఒంట్లో రోగాలు ఉన్నాయి? Raise up your hand. మీ చేతిని ఎత్తి చూపించండి. If you have sickness in your body, raise up your hand. మీ శరీరంలో ఏదైనా రోగం ఉంటే మీ చేయి ఎత్తి చూపించండి. Now I will be praying for healing. ఇప్పుడు నేను స్వస్థత కోసం ప్రార్థన చేస్తున్నాను. Instantly, the angels of healing will be touching you. నేను స్వస్థపరిచి దేవుని యొక్క దూతలు మిమ్మల్ని తాకబోతున్నారు. Instantly, the angels of healing will be touching you. స్వస్థపరిచి దేవుని యొక్క దూతలు మిమ్మల్ని తాకుతారు. Don't rise. Let not everybody rise. You will get your sickness. And follow the instruction. I'm saying, we sick in among you. ఎంతమందికి రోగం ఉంది మీ శరీరంలో? Only those who have sickness